నేను బయటికి వెళ్ళి చూసేస్తాను. ఓయ్ ఓయ్ అబ్బాయిలు, ఏంటి ఇంత రాత్రిపూట ఇలా పాడుతున్నారేంటి, ఇలా గంతులు వేస్తున్నారేంటి? ఆ వెయ్యమేంటి మరి? మేమెవరిని చూసామనుకున్నావు? లోకరక్షకుని తెలుసా? ఆ బాబు ఎంత చక్కగా ఉన్నాడు. ఆ రక్షకుడిని పాపం పొట్టుగుట్టలో చుట్టి పశువుల పాకాలో పడుకోబెట్టారు. ఆ రక్షకున్నా? రక్షకుడు పుట్టారని ఎవరు చెప్పారో తెలుసా? దేవదూతలు. దూతలా? అవును, పెద్ద గుంపే వచ్చిందని ఆకర్షించండి. నేను నమ్మను. నమ్మలేదు మేము కూడా. కలత్తుందేమో అనుకున్నాము, కానీ దూతలే వచ్చారు. బెత్లెహేంలో రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన కీర్తు అని చెప్పారు మాకు. మేము ఇప్పుడే వెళ్ళి చూసొస్తున్నాం. ఆ బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడో తెలుసా నీకు? ఆయన నిజంగా రక్షకుడే, కాకపోతే దేవతలు ఎందుకు వస్తారు? ఇంతకీ రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఊరవతల ఏకాపాల సత్రం ఉంది కదా, పాపం అందులో కూడా చోటు లేక పశువుల పాకలో ఉన్నారు. ఆ మురికిలోనా? ఆ చిన్న బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? దోతలు చెప్పినారు కదా, పశువు తట్టులోనే, సరిగ్గా ఆ తట్టులోనే ఉన్నాడు. అయ్యో పాపం. వెళ్ళొద్దాం పాప, మా గొర్రెలు ఏమయ్యాయో? రక్షకుడు పుట్టాడంటే ఎక్కడ వదిలేసిపోయాం. మా గొర్రెలు ఏమవుతాయిరా బాబు? మంచిది, వెళ్ళిరండి. మంచిది, వెళ్ళిరండి. వెళ్ళొద్దాం పాప. మంచిది, వెళ్ళిరండి.